హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం మరొక అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కాంచన్బాగ్, హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది. సో వీళ్ళైతే మనకు 20 మార్చి 2025 ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఏప్రిల్ అనమాట. ఇంకా మనకు చాలా టైం ఉంది. అప్రెంటిస్ ట్రైనింగ్, గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అనమాట. వీళ్ళు మనకి ఏవేవి ఖాళీలు అయితే ఇస్తున్నారు, ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఆహ్వానిస్తున్నారు అనమాట. ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది. నేను ఆ వెబ్సైట్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పాస్డ్ క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అట్ BDL, కాంచన్బాగ్, హైదరాబాద్. సో వచ్చేసి వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ BE, BTech 2 పోస్టులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 15, మెకానికల్ ఇంజనీరింగ్ 16. సో మొత్తం టోటల్ వచ్చేసి 38. స్టైఫండ్ వచ్చేసి అన్నిటికీ కూడా 9,000 చెప్తా ఉన్నారు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు అయితే 2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే 5 అనుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 5, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 5, మొత్తం 20 అనమాట. 38 + 37 అంటే BE, BTech చేసిన వాళ్ళకి సపరేట్ 38 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకు కూడా 37 పోస్టులు ఉన్నాయి. స్టైఫండ్ వచ్చేసి BE, BTech వాళ్ళకు 9,000 ఉంటే మనకు డిప్లొమా క్యాండిడేట్స్కి 8,000 ఉంటుందన్నమాట. మీరు గమనించండి. ఇది 50% అయితే ఇది BDL వాళ్ళు పే చేస్తే, 50% వచ్చేసి అప్రెంటిస్ బోర్డు వాళ్ళు DBT, డైరెక్ట్ బెనిఫిషియర్ టు ట్రాన్స్ఫర్ సిస్టంలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి కానీ, లేదా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్కి కానీ, లేదా మీ దగ్గర ఏపీ ఉంటే. తర్వాత మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి BE, BTech పాస్డ్ 2021 ఆన్వర్డ్స్. గమనించండి, 2021 తర్వాత నుంచి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసి డిప్లొమా పాస్డ్ 2021 ఆన్వర్డ్స్ అని ఇచ్చారు. పోర్టల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ హావ్ టు రిజిస్టర్ యాజ్ అన్ అప్రెంటిస్ ఇన్ ది పోర్టల్. ఇక్కడైతే ఉంది పోర్టల్, మీరు గమనించండి. లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి 5 ఏప్రిల్ 2025 అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ఎడ్యుకేషనల్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఎక్సెట్రా టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడైతే సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్ కొరకు అయితే అని అడుగుతున్నారు. సో తర్వాత మనం జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్, జనరల్గా రిజర్వేషన్స్ అయితే అన్నిటికీ అప్లికబుల్ అనమాట. సో అది మనకు ప్రతి చోట కూడా రిజర్వేషన్స్ కామన్గా, ఏజ్ రిలాక్సేషన్, రిజర్వేషన్ అంతా కామన్గా ఉంటుంది. అవి మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ దాని గురించి చర్చించదలుచుకోలేదు. సో నోటిఫికేషన్ ఈజ్ అవైలబుల్ అని అవర్ అఫీషియల్ వెబ్సైట్ అని వీళ్ళైతే వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మీరు కంప్లీట్ డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు.